అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ వార్త మిమ్మల్ని కలవరపాటుకు గురి చేసే అవకాశం ఉంటుంది. కానీ మణిపూర్లో ఏం జరుగుతుందో మీకు చెప్పాలనే ఉద్దేశంతోనే దీన్ని ప్రసారం చేస్తున్నాం. మీరు తగిన జాగ్రత్తలు తీసుకోగలరని అనుకుంటున్నాం. మణిపూర్లో మళ్ళీ ఘర్షణలు చెలరేగాయి. మణిపూర్ మళ్ళీ హింసాత్మకంగా మారుతున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. భద్రతా సిబ్బంది కుకీ వర్గానికి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో ఒకరు మృతి చెందారు. 40 మందికి పైగా గాయాలయ్యాయి. అక్కడ కార్లను కూడా తగలబెట్టేస్తున్న దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. గత ఏడాది మణిపూర్ ఏ విధంగా అల్లర్లతో అట్టుడికిపోయిందో చూసాం. మణిపూర్లో మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగాయి. 2 తెగలు ఒకరినొకరు కొట్టుకోవడంతో పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. కుకీ మైతేయికి మధ్య జరిగిన ఘర్షణలో ఇప్పుడు మరోసారి మణిపూర్లో ఘర్షణలు చెలరేగాయి. భద్రతా సిబ్బందికి కుకీ వర్గానికి మధ్య ఘర్షణలు తలెత్తాయి. కొన్ని రోజుల క్రితం బీరెన్ సింగ్ రాజీనామా చేయడంతో అక్కడ ప్రస్తుతం రాష్ట్రపతి పాలన నడుస్తూ ఉంది. ఇప్పుడు భద్రతా సిబ్బంది కనుసన్నల్లోనే మొత్తం మణిపూర్ ఉంది. అయితే కుకీ వర్గం ఈ ఘర్షణకు దిగింది. ఘర్షణలో ఒకరు మృతి చెందారు. 40 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిలో 16 మంది స్థానికులు ఉన్నారు. 27 మంది భద్రతా సిబ్బంది కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలో స్వేచ్ఛగా రాకపోకలు సాగించవచ్చని అమిత్ షా ప్రకటించారు. అందులో భాగంగానే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సర్వీసులను కూడా పునరుద్ధరించారు. అమిత్ షా ప్రకటనతో కుకీలు ఆందోళనకు దిగారు. ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నంలో ఈ ఘర్షణ చోటు చేసుకుంది. ప్రస్తుతం మణిపూర్లో తాజా పరిస్థితులను వివరించడానికి మా ప్రతినిధి రామ్దాస్ మనకు అందుబాటులో ఉన్నారు. రామ్దాస్, ప్రస్తుతం మణిపూర్లో రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది. అయితే పరిస్థితులను చక్కబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నామని కేంద్రం అంటోంది. ఇటు హెలికాప్టర్ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాగే రోడ్ ట్రాన్స్పోర్టేషన్ సర్వీసులను కూడా పునరుద్ధరించారు. అలా పునరుద్ధరించిన కొన్ని గంటల్లోనే మళ్ళీ హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం మణిపూర్ ఎలా ఉంది? అదే అంటే ఫ్రీ మూవ్మెంట్ ఏదైతే అమిత్ షా అనౌన్స్ చేశారో ఫ్రీ మూవ్మెంట్ అంటే శనివారం నుంచి అన్ని రకాల వాహనాలు మణిపూర్ వ్యాప్తంగా స్వేచ్ఛగా రాకపోకలు సాగించవచ్చంటూ హోంమంత్రి అమిత్ షా ఇచ్చిన ఆదేశాలు ఇప్పుడు మళ్ళీ తాజాగా ఈ ఉద్రిక్తతలకు దారితీసా చెప్పొచ్చు. భద్రతా సిబ్బంది ఇటు కుకీ వర్గం ప్రజల మధ్య మళ్ళీ ఘర్షణ చోటు చేసుకున్నాయి. ఈ ఘర్షణలో ఒక్కరైతే చనిపోయినట్టు తెలుస్తున్న నిరసనకారులు 40 మంది గాయపడ్డారు. వీరిలో 16 మంది లోకల్ పీపుల్ గా చెప్తున్నారు, స్థానికులు అంటున్నారు. 27 మంది భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు గాయపడ్డ వాళ్ళు. మొత్తం మీద అమిత్ షా ఆదేశాలను నిరసిస్తూ కంగ్ ఫోక్పి అనే ప్రాంతం వద్ద ఈ 2వ నంబరు ఇంఫాల్ దిమాపూర్ నేషనల్ హైవే పై కుకీలు అయితే నిరసన చేపట్టారు. వారిని అడ్డుకునేందుకైతే భద్రతా సిబ్బంది ప్రయత్నించింది. వారితో ఘర్షణ మళ్ళీ చెలరేగింది. అట్ ద సేమ్ టైం ప్రైవేటు వాహనాలకు కూడా నిరసనకారులు నిప్పెట్టారు. మండుతున్న టైర్లను రోడ్డుపై పడేశారు. ఇక నానా హంగామా చేశారు. ఇంఫాల్ నుంచి సేనాపతి జిల్లా వైపు వెళ్తున్న స్టేట్ ట్రాన్స్పోర్ట్ చెందిన బస్సుకు నిప్పెట్టేందుకు ప్రయత్నించారు. పరిస్థితి చేదాటిపోయింది. దీంతో అటు భద్రతా బలగాలు సిబ్బంది వీళ్ళంతా కూడా వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అదే పనిలో భాగంగా టియర్ గ్యాస్ కూడా యూజ్ చేశారు. దీంతో వ్యక్తి తీవ్ర గాయాలతో చనిపోయినట్టుగా కూడా పోలీసులు అయితే నిర్ధారించారు. అయితే ఈ మైతేయి వర్గం ఒకసారి అక్కడ ఘర్షణ జరుగుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందో విందాం, ఆడియో విందాం ఒక్కసారి. మణిపూర్లో మళ్ళీ హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. కుకీ తెగ అక్కడ మళ్ళీ ప్రజా రవాణాని పునరుద్ధరించడంతో ప్రజలు స్వేచ్ఛగా తిరగొచ్చు అంటూ అమిత్ షా ప్రకటించి ప్రజా రవాణాను పునరుద్ధరించడంతో కుకీ తెగ ప్రాబల్యం ఉన్న చోట మళ్ళీ హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. భద్రతా సిబ్బంది ఎవరైతే అక్కడ ఆందోళన చేస్తున్నారో వాళ్ళని పట్టుకుని హింసాత్మక ఘటనలకు ఎవరైతే పాల్పడుతున్నారో వాళ్ళని పట్టుకుని తమ అదుపులోకి తీసుకుంటున్న దృశ్యాలు కూడా మన ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. చెంప కూడా చెల్లుమనిపించిన దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. రాళ్లు రువ్వారు, వాహనాలు తగలబెట్టారు, భద్రతా సిబ్బందిపై ఎదురుదాడికి దిగారు కుకీ తెగకు సంబంధించిన వాళ్ళు. చూడండి ఒకసారి, ఆ వ్యక్తి
కుకీ తెగకు చెందిన వ్యక్తి భద్రతా సిబ్బంది వాహనాలను టార్గెట్ చేసుకుని దాడికి పాల్పడ్డారు. అక్కడ ప్రజలు స్వేచ్ఛగా సంచరించవచ్చు అంటూ అమిత్ షా ప్రకటన చేసేందుకు తగిన చర్యలు తీసుకున్నారు. భద్రతా సిబ్బంది కనుసన్నల్లోనే భద్రతా సిబ్బంది రక్షణ కల్పిస్తుంటే ప్రజలు స్వేచ్ఛగా తిరగడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని రకాల రవాణా సదుపాయాలను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్న సమయంలో కుకీ తెగవారు మాత్రం అలా నిర్ణయాలు తీసుకోవటాన్ని, ప్రజలు స్వేచ్ఛగా తిరగడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయడానికి కుకీ తెగ వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగింది. ఈ నేపథ్యంలో కొన్ని వాహనాలను కూడా తగలబెట్టేశారు. భద్రతా సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి కుకీ వర్గానికి చెందిన వారిని కొంతమందిని తమ అదుపులోకి తీసుకున్నారు. అల్లర్లకు పాల్పడుతున్న వారిని కట్టడి చేశారు. మరోసారి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంతో ఏం జరుగుతుందనే ఆందోళన కూడా కనిపిస్తుంది. భద్రతా సిబ్బందికి కుకీ వర్గానికి మధ్య జరిగిన ఘర్షణల్లో ఒకరు మృతి చెందారు, 40 మందికి పైగా గాయపడ్డారు. 16 మంది స్థానికులు గాయపడ్డారు, 27 మంది భద్రతా సిబ్బంది కూడా గాయపడ్డారు. ఓకే, మా ప్రతినిధి రామ్దాస్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. రామ్దాస్, మరోసారి అక్కడ హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంతో కేంద్రం ఏ విధంగా సమీక్షిస్తోంది? యాక్చువల్లీ శనివారం రోజు ఏం జరిగిందంటే మైతేయి కుకీ వర్గీయుల మధ్య ఈ ఘర్షణ అనేది మన అందరూ తెలిసిందే. సో మైతేయి వర్గం చేపట్టిన పీస్ ర్యాలీ ఏదైతే ఉందో అది కాంగ్పోక్పి అనే ప్రాంతం దగ్గర రాకని పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీ ముందు సాగాలంటే కేవలం గవర్నమెంట్ ఏర్పాటు చేసిన బస్సులోనే వెళ్లాలంటే వాళ్ళకు కొన్ని కండిషన్స్ పెట్టారు. చివరికి వాళ్ళంతా కూడా ఒక 10 బస్సుల్లో వెళ్తుంటే ఇక్కడ కూకీలంతా కూడా కాపు కాసి ఆ మెజార్టీ ప్రాంతం కాంగ్పోక్సి అనేది కూకీ మెజార్టీ ప్రాంతం అక్కడికి రాగానే వాళ్ళంతా అడ్డుకున్నారు. అక్కడ ఓ బస్సుకు నిప్పు పెట్టించే ప్రయత్నం చేశారు, నిప్పంటించారు ఆల్రెడీ. సో దాంతో ఇక్కడ భద్రతా బలగాలు రంగంలో దిగాయి, టియర్ గ్యాస్ ప్రయోగించాయి, నిరసనకారులు చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఇక్కడ మైతేయి కానీ ఎందుకు మరి శాంతి ర్యాలీకి ఎందుకు అనుమతించినట్టు? అంటే ఇప్పుడు మళ్ళీ ర్యాలీలు ఇలాంటివి తీస్తే మరో వర్గం వ్యతిరేకించే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ప్రజలు వాళ్ళ దైనందిన కార్యకలాపాలు చేసుకోవడానికి అవకాశం కల్పించవచ్చు. సో కొన్ని సందర్భాల్లో ఇలా ఒక వర్గం ఆగ్రహాన్ని వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది అనుకున్నప్పుడు కొన్ని ర్యాలీలకు అనుమతినివ్వరు. కానీ మైతేయి వర్గానికి అక్కడ ర్యాలీకి ఎందుకు అనుమతి ఇచ్చినట్టు? అంటే మైత్రి వర్గం చాలా శాంతియుతంగా ఆ ర్యాలీ చేపడతామని చెప్పింది. మనకు తెలిసింది గత ఏడాది కాలంగా కూడా మణిపూర్ లో శాంతి భద్రతలు అల్లోకల్లోలంగా ఉన్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ఈ శాంతి ర్యాలీకి అన్ని రకాల అనుమతులు తీసుకున్నారు. బట్ ప్రభుత్వ వాహనాల్లోనే కూడా వెళ్లాలనే కండిషన్ తో వాళ్ళంతా ముందుకు వెళ్తున్న పరిస్థితి. కానీ అక్కడ కుకీ పట్టున్న ప్రాంతం నుంచి వెళ్తున్న క్రమంలోనే ఈ ఘర్షణ అంతా చోటు చేసుకుందని చెప్పవచ్చు. అయితే అప్పటికే అమిత్ షా ఫ్రీ మూవ్మెంట్ అంటూ ప్రకటించారు. దీంతో మళ్ళీ ఒక టెన్షన్ వాతావరణం క్రియేట్ అయింది. ఓవరాల్ గా వాళ్ళకు ఒక ప్రత్యేక పరిపాలన లేదంటే ఒక ప్రత్యేకమైనటువంటి అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతం కావాలంటూ మొదటి నుంచి కూడా కూకీ తెగలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఇప్పుడు ఫ్రీ మూవ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. దాంట్లో భాగంగా ఈ ప్రారంభమైనటువంటి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అంటే ప్రజా రవాణా బస్సులను కూకీల ప్రాబల్యం అధికంగా ఉన్న ప్రాంతాల్లో అయితే అడ్డుకున్న పరిస్థితి కనబడుతుంది. వాహనాలపై ఇష్టారాజ్యంగా రాళ్లు రుగారు, ఒక రకంగా అంటే రెచ్చిపోయారని చెప్పాలి. రోడ్లు తవ్వడం, టైర్లు తగలబెట్టడం, బారికేడ్లు వేయడం లాంటి చర్యలు పాల్పడ్డారు. దీంతో చాలా చోట్ల ఈ భద్రతా బలగాలకు కూకీలకు మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ చోటు చేసుకుని, అంతేకాదు క్యాపిటల్ అయినటువంటి ఇంఫాల్ నుంచి 45 కిలోమీటర్స్ దూరంలో ఉంటాయి ఈ కాంగ్పోక్సి ఏదైతే నేను ఇందాక చెప్పానో సేనాపతి కాంగ్పోక్సి ఈ 2 ప్రాంతాల్లో ఎక్కువగా కూకీల ప్రాబల్యం ఉంది. ఆ ప్రాంతాల్లో మొత్తానికి బస్సులు తిరగకుండా చేస్తున్నారు. రోడ్లపై వేసిన వాటన్నింటి కూడా బ్యారికేడ్లను అడ్డుపెట్టి ఒక రకంగా పెద్ద ఎత్తున అలజడి అయితే మళ్ళీ చోటు చేసుకుని కూకీ నిరసనకారులకు భద్రతా దళాలకు మధ్య జరిగినటువంటి ఈ ఘర్షణలో ఒకరైతే చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ టియర్ గ్యాస్ యూజ్ చేశారు. అలాగే చాలా ప్రాంతాల్లో బుల్లెట్ తగిలిన వ్యక్తులు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఆసుపత్రిలో చేర్పించినట్టుగా తెలుస్తుంది. దాదాపు ఒక 25 మంది వరకు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఇక అట్లాగే చాలా ఇంఫాల్ పశ్చిమ జిల్లాలో కూడా మైతేలో నిర్వహించి తలపెట్టే ఈ పీస్ మార్చ్ ఏదైతే ఉందో దీన్ని అయితే ప్రస్తుతానికి నిలిపివేశారు. చాలా చోట్ల ఫెడరేషన్ ఆఫ్ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ చేపట్టినటువంటి ఈ శాంతి కవాత్ ఏదైతే ఉందో వాటిని భద్రతా దళాలు కూడా అడ్డుకొని ఫ్రీ మూవ్మెంట్ లో భాగస్వామ్యం కావాలంటే చెప్తున్న పరిస్థితి. సో మొత్తం మీద మణిపూర్ లో అయితే ప్రస్తుతానికైతే పరిస్థితి ఇంకా అల్లకల్లోలంగానే ఉంది. ఇంకా అంటే ఇప్పుడిప్పుడే పరిస్థితులు కుదుటపడతాయనుకుంటూ భావిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అయితే ఇప్పటికీ అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. పీస్ టాక్స్ కు ఇన్వైట్ చేసింది, అందరినీ కూడా అఖిలపక్ష సమావేశం నిర్వహించింది, ఒకసారి ఢిల్లీలో కూడా నిర్వహించింది. అయినప్పటికీ కూడా మణిపూర్ లో ఇంకా పరిస్థితులు సద్దుమణగడం లేదు. సో అంతా సరే పరిస్థితి సద్దుమణిగింది అనుకుంటున్న క్రమంలో మళ్ళీ తాజాగా ఈ ఘర్షణలు మరి ఎద్దారి తీశారని ఇంకా పరిస్థితి అంచనా వేయలేకపోతే ప్రస్తుతానికైతే కేంద్రం పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించింది. కేంద్ర భద్రతా బలగాలు కూడా పూర్తి స్థాయిలో అక్కడ మోహరించి పరిస్థితిని అదుపులో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి.
రైట్ రామ్దాస్, మణిపూర్ మరోసారి అట్టుడుకుతోంది. మణిపూర్లో మరోసారి ఘర్షణలు చెలరేగాయి. భద్రతా సిబ్బంది కుకీ వర్గానికి మధ్య ఘర్షణ తలెత్తింది. మైటే వర్గానికి చెందిన వారు శాంతి ర్యాలీ తీస్తున్న సమయంలో కుకీ వర్గం అడ్డుకునే ప్రయత్నం చేసింది. అంతేకాదు అక్కడ ప్రజా రవాణాను పూర్తి స్థాయిలో పునరుద్ధరించే ఏర్పాట్లు కూడా కేంద్రం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్రపతి పాలన అక్కడ నడుస్తోంది. అయితే కేంద్రం తీసుకుంటున్న చర్యలపై కుకీ వర్గం వ్యతిరేకిస్తూ ఉంది. మైతీ వర్గం శాంతి ర్యాలీ తీయడానికి కూడా కుకీ వర్గం వ్యతిరేకిస్తుంది. అలాగే మైతీ వర్గం తీస్తున్న ఈ శాంతి ర్యాలీని కుకీ వర్గం అడ్డుకునే ప్రయత్నం చేయడంతో కుకీ వర్గం ఒక్కసారిగా ఘర్షణకు పాల్పడింది. కొంతమందిని భద్రతా సిబ్బంది అదుపులో కూడా తీసుకున్నారు. ఈ ఘర్షణల్లో ఒకరు చనిపోయారు, 40 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో 16 మంది స్థానికులు ఉన్నారు, 27 మంది భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. దీంతో మైతీ వర్గం చేస్తున్న శాంతి ర్యాలీని కూడా తాత్కాలికంగా విరమించినట్టుగా తెలుస్తోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.